హాయ్ ఫ్రెండ్స్, మీ శారదా టాక్. హాయ్ అండి, నేను మీ శారదా టాక్స్. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. మేము నిమిషాంబిక అమ్మవారి దగ్గరికి అయితే పోయినామండి. నేను మొక్కి కూడా కొంచెం చాలా రోజులైంది, నాకు కుదరలేదు, నేను పోలేదు. కొంచెం మధ్యలో ఇంకా నాకు కూడా కొద్దిగా బాగా లేకుండే, అట్లా అని లేట్ అయిపోయింది. కార్తీక మాసం కూడా కొంచెం కలిసి వచ్చిందని చెప్పి నేను అనుకొని మా పాపని పిలిపించుకొని పోయినాము. చూడండి ఎంత రష్ ఉందో. శుక్రవారము పోయి ఓడిబియ్యం పోద్దాము, అమ్మవారి దర్శనం చేసుకుందాము. అట్లే 108 ప్రదక్షిణాలు కూడా నాకు మొక్కు ఉండే అని చెప్పి మా పాపని రమ్మన్నాను. పోయినందుకు శుక్రవారం రోజు మాత్రం ఎంత రష్ అండి అమ్మా. మేమైతే పొద్దున పోతే 10 అట్లా పోతే మాకు ఇంటికి వచ్చేసరికి నైట్ 8 అయ్యింది వచ్చేసరికి. ఇదిగోండి బియ్యం అయితే అక్కడికే పోయి అయితే కలుపుకున్నాము, ఒడి బియ్యము. ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, ఒక్కొక్కరైతే కిలోంబావు 2 కిలోలంబావు అని చెప్పి పోస్తారు, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ నేనైతే మాత్రం నిండు ఒడి పోస్తా. మనం ఎట్లయితే నిండు ఒడి పోసుకుంటామో అమ్మవారికి కూడా పోసేది ఎప్పుడో ఒకసారి అని చెప్పి నేను నిండు ఒడి పోస్తా. ఇదిగోండి నేనైతే 5 కిలోలంబావు నేను తీసుకొని పోయిన ఓడి బియ్యము కలుపుకున్నాం. అక్కడే కలుపుకున్నాం. అమ్మవారికి చీర, గాజులు, పండ్లు అన్నీ ఏమేమైతే కావాలో అన్నీ తీసుకున్నాను. తీసుకొని ఇంటి దగ్గర నుండే తీసుకొని పోయినాము. అయితే ఒకటి ఏంటంటే పక్కకు అక్కడ గ్రీన్ కలర్ శారీ ఉంది కదా, ఆమె అయితే మేము పూజ సామాన్ అక్కడ కొబ్బరికాయ అవి కొనుక్కునేటప్పటి నుండి మా వెనుకనే వస్తుందంట. ఇంకా మా ఎంబడినే ఉన్నది ఆమె. లాస్ట్కి చెప్పింది, నేను మిమ్మల్ని చూస్తున్నా, నాకు మీ వల్ల నాకు అమ్మవారికి కూడా ఓడిబియ్యం పోసే అంత భాగ్యం వచ్చింది అని చెప్పి ఖుషి అయిపోయింది ఆమె అయితే. ఇంకా మేము కూడా అన్నాం, అయ్యో మీరు అమ్మవారి రూపంలో వచ్చిరో ఏమో మరి అని చెప్పి మాకు కూడా అనిపించింది, మరి మమ్మల్ని మీరు చూడడం ఏంది అని. ఇంకా ఆమెతో కూడా పోయించినాము. ఆమె చాలా అంటే చాలా సంతోషపడ్డది ఆమె అయితే. ఇక్కడైతే పక్కకు అమ్మవారు విగ్రహం పెట్టి ఇక్కడ ఓడిబియ్యం పోస్తున్నారు. అక్కడైతే ఫుల్ లైన్ ఉన్నది మెయిన్ విగ్రహం దగ్గర, అక్కడ పోయలేని పరిస్థితి. ఇక్కడ ఆ రోజు చూడండి ఎంత అంటే అంత పబ్లిక్. పోయే వాళ్ళు ఉంటే కనుక ఓడిబియ్యం అయితే శుక్రవారం అట్లా పోండి, నేనైతే సలహా ఇస్తున్నా. మామూలుగా అమ్మవారి దర్శనం చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళైతే ఉట్టి రోజులలో అయినా పోయిరండి. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ రష్లో ఉండలేరు. నేను నా సలహా అయితే చెప్తున్నా, ఒక్కొక్కరి ఇష్టము. నేను పోయి నేను చూసి అనుభవం అయినదాన్ని కాబట్టి నేను చెప్తున్నా, అది మీ ఇష్టము. ఆమె అయితే ఆమెతో పాటు బియ్యం పోయించినందుకు ఆమె ఎంత సంతోషం అంటే అంత సంతోషం అయ్యింది. చాలు, అమ్మవారు ఏ రూపంలో వచ్చేది తెలియదని అంటారు కదా, చాలు. ఇదంతా అయిపోయినాక కూడా నేను అక్కడ పసుపు బొట్టు ఇచ్చినానండి. ఒక 15 మంది అట్లా ముత్తేదలు వచ్చిర్రు. నేను తీసుకుపోయిన పండ్లు కూడా ఇంకా సరిపోలేవు. నాకు ఒక విచిత్రం ఏమైందంటే, ఎక్కడ పోయినా కూడా నేను పిలిచి అనేది ఇస్తాం మనం పసుపు బొట్టు, ఆకు, ఒక్క, అరటిపండు అని చెప్పి. అక్కడ నా పద్ధతి ఏంటంటే ఓడిబియ్యం పోసినాం, అట్లనే ఒక 5 ముత్తేదలకు ఇద్దాము అని చెప్పి నేను అన్నీ తీసుకొని పోయినా. ఇట్లా ఫాస్ట్గా అయిపోయింది. ఆ ఫుల్ రష్లో గుళ్ళో ఎక్కువసేపు ఉండనివ్వలేదు. అక్కడైతే అందరు లేడీస్ అమ్మ నాకు ఇవ్వరా అని అడుగుతుంటైతే అది కూడా ఒక రకంగా అనిపించింది. నాకు అంత సంతోషం అనిపించింది. అసలు ఏ టెంపుల్లో కూడా నేను అట్లా చూడలేదు. ఈ టెంపుల్లో నాకైతే అంత ఆనందం అనిపించింది. ఎక్కడెక్కడ వాళ్ళు అందరు వచ్చి అయితే నా దగ్గర అయితే పసుపు బొట్టు తీసుకున్నారు. నాకు ఎంత అయితే కుదిరిందో నేను అంతవరకు అయితే ఇచ్చుకున్నా. నేను ఇంత అని చెప్పాను, నేను లెక్క అయితే పెట్టలేను కదా. ఆ ఒక్క వీడియో ఎందుకు మిస్ అయిపోయినా అని అంటే, మా పాప అంతా రెడీ చేసిస్తుంది. ఇంకా మా ఆయన మా పాప నాకు ఫాస్ట్గా, మా ఆయన వీడియో తీయలేని పరిస్థితి. ఎందుకంటే గుళ్ళో అంత రష్ ఉండేసరికి అంతసేపు కూర్చొని అంతసేపు అట్లా చెయ్యనియ్యరు కదా. తొందరగా ఫాస్ట్గా అమ్మ అని చెప్పి ఆ గుళ్ళో ఒక ఆయన అయితే ఇంకా ఊకే బతిమిలాడేసరికి ఫాస్ట్గా చేసేసుకొని బయటికి వచ్చేసినాం. మాకు అయ్యగారు చెప్తున్నాడు అన్నట్టు, అమ్మ ఇది తీసుకొని మళ్ళీ మీరు నైవేద్యం పెట్టొద్దు, మీరే ఇంట్లో వండుకొని తినాలి ఓడిబియ్యము అని చెప్పాను అన్నాడు. సరే అని చెప్తున్నాం మేము. ఇక్కడ అంతా గోత్రనామాలు అవి ఇవన్నీ మంచిగా చదివించుకున్నాము. ఇక్కడ అయిన తర్వాత ఇక్కడ పక్కకు ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ పక్కకు గణేశుడు ఉన్నాడు, ఆయన దగ్గర కూడా మా గోత్రనామాలు అన్నీ చదివించుకున్నాము. ఇక్కడ హారతి ఇచ్చిన తర్వాత ఇక అయ్యగారు మాకైతే
ఒళ్ళో బియ్యం పెట్టిండండి. మా పాపకైతే నేను అడిగిన ఒళ్ళో మా పాపకు కూడా ఇవ్వండి బియ్యము అని చెప్పి అడిగేసరికి సరే అమ్మా అని చెప్పాను. అక్కడ ఏందో మరి ఒక్కరే పోయాలి బియ్యము అని అన్నారు. కానీ నేనైతే 5గురితోటి పోపించుకున్నాము. 5గురు ముత్తైదులతో పోయించినాం. మన పద్ధతి మనదే కదా. ఇక్కడ గణేశుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆయన ఇక్కడ పూజ చేయించిండు. మళ్ళీ ఇక్కడ ఈయననే ఈ గుళ్ళోనే మరి ఆగ్నేయంలో ఉన్నాడంట ఆయన, మరి ఏందో. ఇంకా అక్కడ పోయిన తర్వాత గణపతికి, అక్కడ రాములవారు, సాయిబాబా, దత్తాత్రేయ, మళ్ళా పక్కకు శివలింగము అందరు ఉన్నారు ఇక్కడ. ఒకరి తర్వాత ఒకరికి మంచిగా దర్శనం చేసుకున్నాము. ఈయన శివుడు. నంది. ఇక్కడ అయిపోయిన తర్వాత మా పాప ఒత్తులు ముట్టియలేదు అని అన్నది. అయితే ఇక్కడ భోజనం చేసేది ప్లేస్ అంట అది. అక్కడ సైడు బ్యాక్ సైడ్ వెళ్ళండి, అక్కడే అందరు ముట్టిస్తున్నారు అని అంటే చూసేసరికి అందరు ఇక్కడ చేస్తున్నారు. మళ్ళీ ఎదురుగా పోచమ్మ గుడి ఉన్నది, అక్కడ కూడా ముట్టిస్తున్నారు. ఇంకా మా పాప కూడా ముట్టియలే అనేసరికి మంచిగా శివయ్య ఎదురుగా మాకు కలిసి వచ్చింది కదా అని చెప్పి మేము ఇక్కడికి వచ్చి మంచిగా అలుకుపూత చేసి ఇంకా మా పాపతోటి ఒత్తులు ముట్టిస్తున్నాను. మా పాప కూడా ఇది కలిసి వచ్చింది. అన్ని విధాలుగా మాకు సక్సెస్ అనిపించింది. ఒకే దగ్గర అయిపోయినాయి కదా. మా ఇద్దరు స్వాములు అయితే రాలేదు ఆ రోజు. రమ్మనంటే వాళ్ళకి పూజ ఉన్నది అని అన్నారు. అసలు మా స్వాములు రాకపోవడమే మంచిదైందేమో, ఎందుకంటే మాకు కూడా ఇంత టైం అవుతుందని తెలియదు. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు అస్సలు వెయిట్ చేయకపోతుండే, మళ్ళీ వాళ్ళ పూజ టైం అవుతుండే కదా. మా స్వాములు కొంచెం ఇబ్బంది పడుతుండే. నేను, మా ఆయన, మా బిడ్డే ముగ్గురం పోయినాం కాబట్టి పొద్దుటి నుండి నైట్ వరకు అమ్మవారి దగ్గరనే మంచిగా గడిపేసి వచ్చినాము. శుక్రవారం రోజంతా అమ్మవారి ప్లేస్లోనే ఉన్నట్టు అయిపోయిందండి. అంటే శుక్రవారము పోతే పబ్లిక్ అనేది అంతా ఉంటుంది అన్నట్టు. ఇంకా చెప్పాలండి, మీరు కనుక వెళ్ళిన వాళ్ళు ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. ఓకేనా? ఓం శ్రీ మాత్రే నమః. ఇంకా అందరూ వెయిటింగ్ చేస్తున్నారు పూజ చేసుకొని, అందరు లైన్లో నిలబడడానికి. అన్నదానం టైం అయింది. ఇక్కడ అందరూ ఒత్తులు ముట్టించేసుకొని ఇంకా పోతున్నారు లైన్లో నిలబడడానికి. ఇప్పటి నుండి అన్ని ఫుల్ వీడియోస్ వస్తాయి, షార్ట్స్ వస్తాయి, అన్నీ చూడండి ప్లీజ్. కొంచెం చూసిన తర్వాతనే మీకు నచ్చితేనే లైక్ చేయండి. మళ్ళీ మధ్యాహ్నం అయిపోయాక లంచ్ అయిపోయిన తర్వాత 2 o'clock ఏమో ఓపెన్ చేశారు గేటు. ఇక్కడ వినండి మంచిగా, వీళ్ళందరూ ప్రదక్షిణాలు చేసేవాళ్ళు. అందులో 16 కావచ్చు, 108 కావచ్చు. అందరికీ చెప్పిండు అయ్యగారు, అమ్మ అందరికీ దర్శనం అయిన తర్వాత మంచిగా దర్శనం చేసుకొని మంచిగా తినేసి వచ్చిన తర్వాత ప్రదక్షిణాలు మొదలు పెట్టండి అమ్మ అని అయ్యగారు మంచిగా అనౌన్స్మెంట్ ఇచ్చిండు. ఇంకా ప్రదక్షిణాలకు అన్నట్టు అందరూ లోపలికి వెళ్తున్నారు. గేట్ ఓపెన్ చేయగానే చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో. మధ్యాహ్నం తర్వాత ఇదంతా. ఇంకా అక్కడైతే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అన్న వాళ్ళు అన్నారు, ఎందుకమ్మా మీకు ఏం తొందర, ఉండండి ఏం కాదు, కొంచెం అయితే ఫ్రీ అయిపోతారు అందరూ అని మమ్మల్ని ఆపిండు. ఆపేసరికి కొంచెం పబ్లిక్ అనేది డౌన్ అయిపోతుంది. ఎందుకంటే మనకు తిరగడానికి స్పేస్ ఉండాలి కదా. ఇప్పుడు చూడండి కొంచెం అందరు ఎట్లా తగ్గిపోయారో చూడండి. నా లైన్ మీరు గమనించండి. కొంచెం అందరు తగ్గిపోయారు. ఒక 1.5 hours. నాకైతే ఒక 2 hours పట్టిందండి. మొక్కుతే కనుక ఖచ్చితంగా చేయండి. నాకైతే ఒక 2 గంటలు పట్టింది. నా లైఫ్లో ఫస్ట్ టైము 108 ప్రదక్షిణాలంటే. నాకైతే అమ్మవారు అయితే శక్తి ఇచ్చింది. మా వాళ్ళు భయపడ్డారంట, మా బిడ్డ కానీ మా ఆయన కానీ.
ఈమె ఏం చేస్తుందో మధ్యలో బ్రేక్ అయిపోతుందో ఏమో అని చెప్పి నాకైతే అమ్మవారి శక్తిని ఏమనే కోరుకున్నా నేను. ఆమె ఇచ్చింది, నేను తిరిగినాను అంతే. అక్కడ నా చేతిలో స్లిప్ ఉన్నది, ప్రదక్షిణాల లైన్ స్లిప్ ఉన్నది. నాకు ఒక టూత్ పిక్, ఇంకా తిరిగేసి వచ్చి రాగానే ఒక హోల్ చేయడం, అందరు అదే డ్యూటీ. అసలు ఎట్లా తిరిగినో ఏంటిదో అసలు నాకే తెలియదండి. ఇప్పుడు చూడండి పబ్లిక్ మొత్తం తగ్గిపోయారు చూడండి. ఇంకా 5:30 అయితే గుడి అమ్మవారి గేటు కూడా ఓపెన్ అవుతుండే. ఇంకా ఇంకా నాకు లేదు, ఇంకా ఆగేంత పొజిషన్ ఇంకా నాకు లేదు. ఎందుకంటే పొద్దున లేసిపోయినాం కదా, అప్పటికి కూడా 4:30 అట్లా అయిపోతుంది. ఇంకా నా వల్ల అవుతలేదు అని చెప్పి ఇంకా నేను వచ్చేసిన. ఇంకా నా ప్రదక్షిణలన్నీ అయిపోగానే